పద్మనాభరెడ్డి గారు, మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా ఇన్నేళ్ల మీ జీవితంలో ఏ రోజు కూడా ఆత్మ విమర్శ అనేది లేకుండా ఆత్మస్తుతి పరనింద కిందే మీ ప్రయాణం సాగింది. ఈవేళ మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు కాపు సామాజిక వర్గం గురించి. అసలు మీరు కాపు సామాజిక వర్గ ఉద్ధరణకు మీరు చేసింది ఏమిటి? దాదాపుగా 1978లో మొట్టమొదటిసారిగా మీరు శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి రకరకాల అంటే పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా, శాసనసభ్యుడిగా అనేక పార్టీల సహకారంతో మీరు ఎన్నికయ్యారు. ఏ పార్టీల సహకారం లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి మీరేం సాధించారో రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఎంత సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అమాత్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా మీరు కాపు సామాజిక వర్గానికి ఒనగూర్చినటువంటి ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయా? మీ స్వార్థ సంకుచిత రాజకీయ ప్రయోజనాల గురించి మీరు చేసినటువంటి ఉద్యమాలు తప్ప, ఉత్తరకంచి ఉద్యమం కానీ, లేదు మీ రైస్ మిల్లో కరెంటు మీటర్ గురించి కానీ, లేదా మీ పద్మనాభ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ మీరు చేసినటువంటి ధర్నాలు కానీ, మీరు చేసినటువంటి నిరాహార దీక్షలు కానీ అవి మాత్రమే తప్ప, స్వప్రయోజనం గురించే తప్ప జాతి ప్రయోజనాలు కాంక్షించి మీరు చేసినటువంటి కార్యక్రమాలు అయితే దాదాపుగా ఏమీ లేవు. ఈవేళ గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని కాపులకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాపులకు సంబంధించినటువంటి ఎంక్వైరీ కమిషన్ కానీ, కాపు కార్పొరేషన్ కానీ పెట్టి దాదాపుగా 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారిని మీరు టార్గెట్ చేస్తూ రకరకాల సందర్భాల్లో మీ అక్కసు వెళ్ళగట్టడం అయింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, పద్మనాభరెడ్డి గారు, మీ మనసులో మాట్లాడుతూ సూటిగా చెప్పండి. దానికి కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకోవాలని మీరు ప్రయత్నం చేయొద్దు దయచేసి. ఇప్పటికే మీరు అనేక పర్యాయాలు అబాస్పాలయ్యారు. ఇంకా మీరు అనుకుంటా ఉన్నారేమో మీరు ఏదో ఐకాన్ కాపు జాతికి అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారేమో. మీ చుట్టుపక్కల ధైర్యంగా మీకు చెప్పలేకపోవచ్చు. ఈవేళ మిమ్మల్ని చూసి సగటు కాపు సామాజిక వర్గ సోదరులందరూ కూడా అసహించుకుంటున్నారనే వాస్తవాన్ని తెలుసుకోండి. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ ఇంట్లో కాపులకు ప్రవేశం లేదని బోర్డులు పెట్టినటువంటి విషయం వాస్తవం కాదా? మీరు మంత్రిగా ఉన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రం సంగతి పక్కన పెట్టండి, మీరు నిర్వహించినటువంటి శాఖల్లోని తూర్పుగోదావరి జిల్లాకి మీరు అనగూర్చినటువంటి ప్రయోజనాలు కాపు సామాజిక వర్గం విషయం కాసేపు పక్కన పెడదాం. మంత్రిగా కానీ, పార్లమెంట్ సభ్యుడిగా కానీ, మీకు వచ్చిన శాసనసభ్యుడిగా కానీ వచ్చిన అవకాశాలు మీ ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా కానీ, మీ ప్రాంతానికి కానీ ఏమి ప్రయోజనాలు అనగూర్చి పెట్టారని చెప్పి ఈ రోజు ప్రజల గురించి కానీ, కాపు సామాజిక వర్గం గురించి కానీ మాట్లాడేటటువంటి హక్కు అర్హత మీకు ఉన్నాయని భావిస్తా ఉన్నారు. నాకు అర్థం కావట్లే. ఏమిటి మీకు ఉన్నటువంటి అర్హత? ఏమిటి మీకు ఉన్నటువంటి హక్కు? ఏ విధంగా ఆ రోజున రామారావు దైవాలు మంత్రిగా పనిచేశారు, సరే కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, ఏ పార్టీలో మీరు మంత్రిగా పనిచేసినా సరే మీ శాఖకి మీరు న్యాయం చేసినటువంటి సందర్భం ఉందా? మంత్రి పదవికి రాజీనామా చేసి మీ ఊరు వచ్చి కూర్చోవడం తప్ప మీరు చేసినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే అప్పుడు మీరు కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడగలిగేటువంటి అర్హత మీకు ఏదైనా ఉంటుంది. ఈవేళ మీరు మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేస్తాను, ఓడిస్తాను, ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలికి పేరు మార్చుకుంటానని చెప్పి గజెట్లో పేరు మార్చుకుని వేళ పద్మనాభరెడ్డిగా చాలామంది మీకు అసలు కాపుల గురించి మాట్లాడే అర్హత ఉందా? అది కూడా మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ ఇంకా కాపు సామాజిక వర్గం మిమ్మల్ని గౌరవిస్తా ఉంది ఏదో మూల కొద్దిగా అంటే అది కాపు జాతిలో ఉన్నటువంటి సంస్కారం. ఆ పాటి కనీస సంస్కారం కూడా లేనటువంటి వ్యక్తి మీరు. మిమ్మల్ని కాపు జాతి వారి యొక్క ప్రతినిధిగా మిమ్మల్ని ఎలా ఊహించుకుంటారని మీరు భావిస్తా ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పద్మనాభరెడ్డి గారు, నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోని ఆయన కాపు సామాజిక వర్గానికి చేసిన అన్యాయం కానీ, కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసినటువంటి విధానం కానీ, కాపు సామాజిక వర్గంలో ఉన్న స్కీమ్స్ అన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితులు కానీ, సాక్షాత్ ఎన్నికల సమయంలో మీ నియోజక పరిధిలోనే కాపులకి మరి ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందించిన రిజర్వేషన్ కూడా అవసరం లేదన్నట్టుగా మాట్లాడే పరిస్థితులు మీరు ఖండించగలిగే పరిస్థితిలో ఆ రోజు ఉన్నారా? 2019-24 మధ్యలో 5 సంవత్సరాల కాలం మీరు ఎక్కడ దాక్కున్నారు? ఏ కలుగులో దాక్కున్నారు? ఎవరికి భజన చేస్తూ మీరు చీకటి జీవితాన్ని గడిపారో చెప్పాల్సినటువంటి సమయం కూడా ఉంది. ముందు మీరు చేసినటువంటి తప్పులకి క్షమాపణలు చెప్పి మీ యొక్క
ఏ పనితీరు మీద మీరు ఆత్మవిమర్శ చేసుకుని మీ వల్ల మీ ప్రాంతానికి కానీ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఏదైనా మేలు జరిగి ఉంటే అధమాధమం కాపు సామాజిక వర్గానికి ఏదైనా మేలు జరిగి ఉంటే ఆ మేలునంటూ మీరు వివరించి తర్వాత మీరు విమర్శలు చేయండి. ఆ విమర్శలు సహేతుకంగా ఉంటాయా తప్ప ఎక్కడో కూర్చుని ఎవరో ఇచ్చినటువంటి స్క్రిప్టులు చదువుతూ మీరు ఇలా కాలక్షేపం చేస్తే ఇవాళ వృద్ధాప్యంలో ఉన్నారు. ఇక శేష జీవితమైనా సరే మరి ఒక ఆలోచన విధానంతో గడపండి. ఇప్పటి వరకు అస్తవ్యస్తంగా మరి ఏ రకంగా దిశ లేకుండా నడిచినటువంటి మీ ప్రయాణం ఎక్కడైనా ఒక మంచి మార్గంలో ప్రయాణించగలిగేటువంటి బుద్ధి ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఈవేళ మీరు చెప్తా ఉన్నారు, ఈవేళ ఏదైతే అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, అంబటి రాంబాబు గారికి వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, మిమ్మల్ని అంబటి రాంబాబు గారు ఆ విధంగా తిరిగితే మీరు ఊరుకుంటారా? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను చెప్తా ఉన్నా. అదే అంబటి రాంబాబు గారు గతంలో వైకాపా ప్రభుత్వంలోని మరి మంత్రిగా ఉండగా కూడా మా కాపు సామాజిక వర్గం సోమరులు తాగుబోతులు అని చెప్పి విమర్శిస్తే ఆ రోజున కనీసం ప్రతి విమర్శ చేయడానికి కూడా దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తి మీరు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక స్టేట్స్మెన్, ఒక లీడర్షిప్, ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఇవాళ రాష్ట్రం పరిపాలిస్తూ అభివృద్ధి పదంలో తీసుకువెళ్తా ఉంటే ఇవాళ ఆయన్ని విమర్శలు చేయడానికి కిరాయిలు తీసుకుని ముందుకు వచ్చేటువంటి మీలాంటి మహానుభావులు కాపు జాతిలో ఉన్నందుకు మేము అందరం కూడా సిగ్గుపడతా ఉన్నాం. దయచేసి మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క వ్యవహార శైలిని, మీ దృక్పథాన్ని మార్చుకుని కాపు జాతికి ఇనుమంతైనా సరే గౌరవం ఆపాదించబడేలాగా మీ ప్రవర్తన ఉండాలని ఆ బుద్ధి భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడు నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను.